కాకపోతే ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇదే లొకేషన్కి జొమాటో కూడా యాక్సెస్ ఉందన్నమాట. అరే ఫస్ట్ టైం కదా అసలు జొమాటోలో నుంచి మనకి సైట్లోకి రావడం. మాల్ ఉండవు, అసలు ఉండవు. మనం వచ్చేటప్పుడు ఇస్త్రాక్లని తెచ్చుకోవాల్సిందే. స్టీల్ సైడ్ కొనుక్కొని రోజు అయ్యే కడుక్కొని బ్యాగ్ పెట్టి. అదే బాగుందా? చాలా బాగుంది నిజంగా. ఏం అంతే వేసుకున్నావా? వేసుకుంటాను. వద్దులే మా ఎక్కువ తినకూడదు. మా పై నుంచి వైర్లు పోతా ఉన్నాయి. అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. దానికి ఎందుకు కూర్చొని తింటా ఉన్నాం మేము ఇక్కడ. బెస్ట్ ఫుడ్ సైట్లో కూర్చొని తింటున్నాం. 8 అయిపోతుంది ఈజీగా 8:30 అయినా ఆశ్చర్యపోవాలే. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మా మధురైలో ఉన్నాం అనమాట. సో ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 8:30 కావస్తుంది. సో ఇప్పుడైతే హోటల్లో ఆల్రెడీ ప్రీ బుక్ అయిన బ్రేక్ఫాస్ట్ తినేసి మనం సైట్కి బయలుదేరాలన్నమాట. సో చూద్దాం మీరు అంతా ఏం జరుగుతుంది ఎందుకంత అని. వీడియో మాత్రం లాస్ట్ చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది బఫే సిస్టమ్ కాదురా హరి. ఇక్కడ ఒరే మొత్తం కార్బోహైడ్రేట్స్ ఎరా హరి. గుడ్డు ఉంది అడుగు అన్న. ఆమ్లెట్ ఉంది మా దగ్గరగా. ఓన్లీ ఇది దానా నా పొడుగు. సరే దాంట్లో లాస్ట్ వేయచ్చు. చూడండి మా రెస్టారెంట్ ఎలా ఉందో. పక్కనే రోడ్డు కనిపిస్తుంది చూడండి, మెయిన్ రోడ్డు. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్. ఒక పెద్ద ఇడ్లీ, ఒక పెద్ద వడ, కొంచెం పొంగలి, 2 చిన్న ఊతప్పం అనుకుంటా. అంతే, చిన్న ఊతప్పం. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్. ఏరా బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. చట్నీ బాగుంది. సో త్వరగా తినేసినాము, బస్ స్టాండ్కి బయలుదేరాలన్నమాట. నార్మల్గా అయితే ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళాలి ట్రైన్కి అయితే. కానీ నిద్ర లేకపోయాను. సో ఇంకా బస్సులో పోవాల్సి వస్తుంది. తర్వాత బయలుదేరదాం. సో ప్లాన్ చేంజ్ అయిపోయింది అన్నమాట. మా బస్ స్టాండ్కి పోవట్లేదు, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ట్రైన్లో వెళ్ళిపోదామని. ఇంకో ట్రైన్ ఒకటి ఉంది, కాకపోతే దాంట్లో 2 జనరల్ ఉన్నాయన్నమాట. ముందు 2 జనరల్, వెనకాల 2 జనరల్. సో అది కొంచెం ఇబ్బంది, లగేజ్ పెట్టుకొని పోవడం. సో చూద్దాం. హరిబాబు ఏమో వెళ్ళిపోదాం 40 మినిట్స్ కదా అంటున్నాడు. సో అందుకని కాంప్రమైజ్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు. ట్రైన్ కోసం రష్ చూడండి ఎలా ఉందమ్మా అసలుకి. ఎంత జనరల్ కోసమే. జనరల్లో ఇంత రష్ పెట్టుకొని మేము ఈ బ్యాగ్ పెట్టుకొని పోవాలన్నమాట. పెద్ద టాస్క్ హరి ఈరోజు. రైల్వే స్టేషన్లో కనిపించే వాళ్ళంతా నార్త్ వాళ్ళే మామ. అంటే గుడికి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు, మళ్ళీ రామేశ్వరంకి వెళ్ళే వాళ్ళు. రైల్వే స్టేషన్ మొత్తం వాళ్ళే ఉంటారు. అసలు తమిళ వాళ్ళు కనపడమే రేర్ అనమాట మధురైలో. అంతా నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది రైల్వే స్టేషన్లో కానీ, షాపుల్లో కానీ. ఇక్కడ మార్వాడి షాపులు కూడా ఎక్కువ ఉంటాయి. సో మన షార్ట్ జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 16343 అమృత ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి తిరువనంతపురం సెంట్రల్ నుంచి రామేశ్వరం కలుగుద్ది. ఆల్మోస్ట్ వచ్చేసింది మధురైకి. బిఫోర్ టైం వస్తుందంట. 5 మినిట్స్ స్టాప్ ఉంది. ఖాళీ ఉంటే జనరల్ ఎక్కుదాం, లేదంటే స్లీపర్. ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్సే మా 608 కిలోమీటర్స్లో మధురై ఉంటే చూడండి. ఆల్మోస్ట్ ఒక 45 కిలోమీటర్స్ అంతే. దీని జనాలు అక్కడ చెప్పుకో రామేశ్వరం వెళ్తుంది. అవును, రామేశ్వరం. అందువల్ల ఎక్కువ జనాలు. అందుకని చూడు ఎంతమంది ఉన్నారు అసలుకి. ఖాళీగానే ఉంది. రౌండ్ దిగని వాళ్ళని. జనరల్ మొత్తం ఖాళీగానే ఉంది మామ. నిలబడడానికి చాలే మనకి. అంతే రష్ లేదు, ఉంటుంది అనుకున్నాం. అదే బయట జనాలు చూసి భయపడ్డా నేను కూడా. దిగే వాళ్ళు కానీ అంతమంది ఉన్నారు. మొత్తం దిగేశారు. ఇప్పుడే స్టార్ట్ అయింది మా మధురై నుంచి. ఒక ½ అవర్ అనమాట మ్యాక్సిమమ్. ఈ మధురై, ఇది మానా మధురై, 2 ఒకేలా ఉన్నాయి చూడండి పేర్లు. సో మధురై, దాని ముందు మానా మాత్రం యాడ్ అయింది అనమాట. అక్కడ దిగేస్తాం మనం. జస్ట్ ఒక అంత ½ అవర్ 40 మినిట్స్ అట్లా పడుతుంది. సో ఇప్పుడే దిగేసాము మానా మధురై జంక్షన్లో. సో ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని పోవాలన్నమాట మన సైట్కి. సో చూడండి, మానా మధురై జంక్షన్. స్పెల్లింగ్ బలం ఉంది కదా, పేరు హైలైట్గా ఉంది. మధురై, మానా మధురై. ట్రైన్ అంతా ఖాళీ మా అసలుకి. స్లీపర్ అని లేదు, జనరల్ అని లేదు, మొత్తం ఖాళీ. రామేశ్వరంకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. ఏం సీజన్ కాదనుకుంటా ఏమో కదా, ఇదే హాలిడేస్ ఏం లేవు, అందుకని ఎవరు పోతున్నట్లేదు. అదే మొత్తం ఖాళీ అసలుకి. మనల్ని దింపేసి ట్రైన్ కూడా బయలుదేరేసింది చూడండి రామేశ్వరంకి. ఉంది కదా రైల్వే స్టేషన్, అంతా కలర్లు వేసి చాలా నీట్గా ఉంది. సో ఇప్పుడే ఆటో ఎక్కేసాం మామ. చూడండి 19 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. 19 మినిట్స్ పడుతుంది.
ఫస్ట్ లో రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు 21 కిలోమీటర్స్ చూపించింది అనమాట. నేను వచ్చి 1000 రూపాయలు లేదా 500 అడతాడు అనుకున్నాను, కాకపోతే తక్కువే 400 అడిగాడు. సో ఇప్పుడు వచ్చామన్నమాట సైట్కి. చూడండి అంత మా కంపెనీ మోడల్స్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ అనమాట. ఇది చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం 12 మెగావాట్. కాకపోతే కస్టమర్లు వేరు ఉంటారు అనమాట ఇక్కడ. అంటే ఒక కస్టమర్ 1 మెగావాట్, ఇంకో కస్టమర్ 2 మెగావాట్, అట్లా 8 కస్టమర్స్ ఉన్నారనమాట, 8 క్లయింట్స్. ఇన్వెస్ట్మెంట్ అంతా వేరే వాళ్ళు, కానీ ఇన్స్టాలేషన్ చేసిందంతా ఒకటే కంపెనీ. అలానే మోడల్ సప్లై చేసిందంట మా కంపెనీ. సో ఈ మోడల్ విషయానికి వస్తే ఇది వచ్చి మ్యాక్సిమమ్ 550 వాట్ వరకే అనమాట జనరేట్ చేస్తుంది. దీన్ని గ్లాస్ టు గ్లాస్ మోడల్స్ అంటారు, బైఫిషియల్ మోడల్స్ ఇవన్నీ. హాఫ్ కట్ పాలిక్రిస్టలిన్ సెల్స్ అంటారు వీటిని, అంటే హాఫ్ కట్ ఈ సెల్ టైప్ని పాలిక్రిస్టలిన్ అంటారు అనమాట. సో ఈరోజు వర్క్ చేయడానికి ఇదనమాట మన ప్లేస్. నీట్గా అరేంజ్ చేసి ఇచ్చారు పాపం వాళ్ళే. వాళ్ళు మోడల్స్ తెచ్చిస్తూ ఉంటారు, మనం ఇక్కడ వర్క్ చేసేసి దీని మీద పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఇది కదా ఇది ప్లానింగ్. బాగానే వల్ల గాలి ప్రశాంతంగా వస్తుంది కిటికీలోంచి. సో ఈ కలద్దలు కూడా ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు క్యాప్ కూడా అవసరం లేదు, ప్రశాంతంగా ఫ్యాన్ కూడా ఉంది పైన, నీడలో పని చేసుకోవచ్చు. వర్క్ అయితే జరుగుతూ ఉంది, ఇన్ని కంప్లీట్ అయ్యాయన్నమాట. అక్కడ వాళ్ళు చూడండి రిమూవ్ చేస్తూ ఉన్నారు మోడల్స్, అక్కడ నుంచి తీసుకొస్తున్నారు మోడల్స్ని. కాకపోతే ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇదే లొకేషన్కి జొమాటో కూడా యాక్సెస్ ఉందన్నమాట. ఈ లొకేషన్ చూడండి, జొమాటో ఉంది హెవీగా. అసలుకి మనకి ఏ రెస్టారెంట్ కావాలంటే అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే ఇక్కడ ప్రతిసారి వీళ్ళు తెచ్చే మీల్సే తింటూ ఉంటాం కదా మనం. సో ఇప్పుడు జొమాటో నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక చికెన్ బిర్యానీ ఓకేనా, ఒక చికెన్ బిర్యానీ నీకు గార్లిక్ చికెన్ డ్రై ఎవరు పెట్టేస్తా, సరిపోతుందా? 40 రూపీస్ ఆఫ్ కూడా వచ్చింది. ఇది ఎంత కాస్ట్ అవుతుంది హరి? 633 రూపాయలు. చాలా ఎక్కువ కదా, డెలివరీ ఛార్జీలు ఎక్కువ. ఈజీగా 100 రూపాయల పైన పడుతుంది, దూరం కదా. 568 టోటల్, డెలివరీ ఛార్జ్ 52 రూపాయలు, ప్లాట్ఫామ్ ఫీ జిఎస్టీ 40 రూపాయలు, మొత్తం కలిపి 633. చాలా ఎక్కువ. మన ఆర్డర్ డెలివరీ కూడా అయిపోయింది మామ, వాచ్మెన్ తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయాక మనం వెళ్ళి తినేద్దాం. సో మన లంచ్ తీసుకున్నాను, వర్క్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయ్యింది. సో ఇక తినేసి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వర్క్ కంటిన్యూ చేయాలి. అదే ఫస్ట్ టైం కదా అసలు జొమాటోలో నుంచి మనకి సైట్లోకి రావడం. అసలు ఉండవు మామూలుగా సైట్లు అన్నీ చాలా రిమోట్ ఏరియాస్లో ఉంటాయి అన్నమాట. అంటే సిటీలకి చాలా దూరంగా ఉంటాయి. నార్మల్గా జొమాటో డిస్టిక్ సిటీస్లోనే కదా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక పక్కన ఒక 10 కిలోమీటర్స్లో శివగంగా అనే ఊరుందనమాట. సో అక్కడి నుంచి వచ్చింది జొమాటో. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ట్యాంక్లో ఉండే నీళ్ళే తాగాలన్నమాట. ఇదే అంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనీసం 6 అయినా ఉంటే బాగుంటుంది. ట్యాంక్ పెట్టినట్టున్నారు, మినరల్ వాటరా వెళ్ళిపోతా ఉంటుంది, ఏమో ఉండొచ్చు. సో చేయగడుకోవడానికి వాటర్ ఉన్నాయి ఇక్కడ, నేను తాగడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి హరి ఇక్కడ మనకి. ఈడే ఉండిపోదాం 1 వారం 10 రోజులు. ఈడే బెడ్ ఏమైనా సెట్ చేసుకుంటాం అంతే. మాత్రం 633 కట్టాము బిల్లు, హోటల్ బిల్ అనమాట. ఇది 528 మాత్రమే ఇచ్చారు. ఈ బిల్లు కంపెనీలో పెట్టుకోవాలి, మనకే పక్క 110 రూపాయలు. అదే. సో ఇది గార్లిక్ చికెన్ అనుకుంటారా స్టార్టర్. చికెన్ మంచూరియా అన్నట్టుంది. ఇంకా నూనెరా? అవును రా, మంచూరియా అన్నట్టే ఉంది. అబ్బా ఎంత చూడు గ్రేవీగా. అంతే కదా, డ్రై ఉంది పెట్టుకోండి ఉండాలి. డ్రై చెప్పింది నేను, ఇంకో గార్లిక్ డ్రై చెప్పింది. సో ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇది పర్లేదు బాగానే ఉంది. మీరు ప్లేట్లో ఉంటే బాగుండేదిరా. ప్లేట్లో లేవు, ఎట్లా తినాలి? దాన్ని పెట్టుకుని తినేస్తా. మనం వచ్చేటప్పుడు ఇస్తరాకులని తెచ్చుకోవాల్సిందే. స్టీల్ సైడ్ రోజు అయ్యే కడుక్కొని బ్యాగ్ పెట్టుకుంటే అదే డ్రై వస్తుంది అనుకుంటే ఇట్లా వచ్చింది మామ. చూడండి అంత గ్రేవీగా ఉంది. పోయి తింటే ఈ సగకి హరి మండద్దురా కడుపులో. కొంచెం వేసుకొని తింటా ఉండు, మళ్ళీ వేసుకుంటా ఉండు, అంతే కదా. బా సరిపోద్ది. అదే లెగ్ పీస్ రా ఇది, చూడు ఎంత పెద్ద ఉందో. కాదురా బాడీ పీస్ రా ఇది. ఏం అంతే వేసుకున్నావా? వద్దులే మా ఎక్కువ తినకూడదు, పని చేయలేవు మళ్ళీ. అవునా? అంతే కదా. అటుంది బిర్యానీ బాగుంది, ఇంట్లో చేసుకున్నట్టు. ఇంట్లో చేసుకున్నట్టయితే ఒకసారి ట్రై చేయాలి ఖచ్చితంగా. బాగుందా? చాలా బాగుంది నిజంగా. ప్రశాంతంగా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాగానే అయిపోయింది. 10 కిలోమీటర్ బండి ఉంటే బాగుంది. సో ఇంకా గార్లిక్ చికెన్ చూడండి, గ్రేవీ అట్లా ఉందో. ఇది ట్రై చేద్దాం. ఒట్టి పీసు
బెస్ట్ ఫుడ్ సైట్లో కూర్చొని తింటున్నాం. ఎప్పుడు తిన్నాం మేము. ఎప్పుడైనా సైట్లో ఓన్లీ మీల్స్ ఉంటాయి, లేదంటే ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటాం సైట్ వాళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ టైం జొమాటో ఉంది, అందులో ఎంత మంచి ఫుడ్ వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి. అందులో మధురై చుట్టుపక్కల అంతా మధురై కానీ చుట్టుపక్కల కానీ బాగుంటుంది ఫుడ్గా. ఇన్వర్టర్ పక్కన కూర్చొని తింటున్నాం అనమాట. మా పై నుంచి వైర్లు పోతా ఉన్నాయి, అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. దాని కింద కూర్చొని తింటా ఉన్నాం మేము ఇక్కడ. ఈగలా వాటికి కూడా నచ్చినట్టుంది బిర్యానీ. ఈ పీసులు ఇచ్చినంత వరకు అంటే కండ పీసులు ఇచ్చారు కదా, గార్లిక్ చికెన్ కదా, అన్ని కండ. నవల్ల పోతాం, నొప్పి వస్తుంది నోరు. ఫ్రెష్ పీస్ ఇచ్చేసాం అంతా. సో టైం చూడడం ఎగ్జాక్ట్గా 3 అవుతుంది అనమాట. సో వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. మధ్యలో స్లీప్ కూడా వేసాను. నిద్రపోయారా? ఒకళ్ళు నిద్ర వచ్చింది, మా ఒక అరగంట పడుకున్నట్టున్నాను. బాగా కొంచెం రిలాక్స్గా పవర్ నాప్ వేసాను అనమాట బాగా. సో ఒకేసారి వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చల్. చెప్తానే ఉన్నారు మా కస్టమర్లు, ఈవినింగ్ అయితే వర్షం పడిపోద్ది ఫుల్గా అని. వాళ్ళు చెప్పినట్టు చూసారా, టయానికి వర్షం వచ్చేసింది. అసలు మొత్తం క్లౌడ్ పైన అంతా చూడండి అసలు ఎట్లా ఉందో. మొత్తం క్లౌడ్స్ ఫామ్ అయిపోయాయి ఈవినింగ్ కల్లా. ఇటు సైడ్ అయితే ఫుల్ వర్షం పడతానే ఉంది. ఇటు సైడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మా దగ్గర వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎట్లా బయలుదేరుతాం హరి? వర్షం ఫుల్గా పడుతుంది మామ. ఇటు సైడ్ ఇంకా ఫుల్గా పడుతుందిరా. మరి మధ్యాహ్నం వరకు ఎంత ఎండ ఉంది అసలుకి. ఇప్పుడు చూడ రోజు పడుతుంది అంటే. గాలి ఒక పక్క అలానే వర్షం గాలి తీరిపోతుంది అసలుకి. బాగుంది కానీ చూడడానికి, కానీ వెళ్ళడానికి భయం వేస్తుంది, ఎట్లా పోవాలా ఈ వర్షంలో అని. సో ఇప్పటికే టైం వచ్చి మామ ఈవినింగ్ 5 కావస్తుంది అనమాట. 5:30కి ఏమో ఒక బస్సు ఉంది అన్నారు ఇక్కడ నుంచి. సో చూద్దాం, దానికోసం ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని. వర్షం అయితే కొంచెం తగ్గిపోయింది, కంట్రోల్ అయ్యింది. ఇందాక మాత్రం భయంకరంగా పడింది చూసారు కదా. ఇప్పుడు చాలా వరకు బెటర్, లైట్గా చినుకులు పడుతున్నాయి అంతే. ఇటు సైడ్ అంతా క్లియర్ అయిపోయింది, కాకపోతే ఇటు సైడ్ స్టార్ట్ అయింది అనమాట ఫుల్గా. మొత్తం డార్క్ వేసేస్తుంది చూడండి మబ్బులంతా. మళ్ళీ వర్షం రిటర్న్ అయ్యే లోపు మనం బస్సు ఎక్కి రిటర్న్ అవ్వాలన్నమాట, లేకపోతే మొద్దు అయిపోతాం. హరి మీద ఎక్కిస్తాను ఇప్పుడు మళ్ళీ మొత్తం రచ్చరచ్చ చేసింది కాసేపు. సైడ్ తిరిగిద్దాం తగ్గట్లేదు అసలుగా. టైం చూడండి మా 5:47 అవుతుంది అనమాట. ఎరా 5కి వచ్చాం కదా మనం కరెక్ట్. ఇక్కడికే అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, బస్సు ఏమి ఇంకా రాలే. అసలు మొత్తం నిర్మానుష్యమైన ప్రదేశం అనమాట మనది. బస్సులు చాలా రేర్గా తిరుగుతాయి ఇటు సైడ్, అది కూడా టైమింగ్లో ఉంటాయి అనమాట, ఒకే టైమింగ్లో. అంత నీట్గా ఉంచాడు అసలు రోడ్డు. సో ఇప్పుడు బస్సు ఎక్కేసాము, గవర్నమెంట్ బస్సు అనమాట. ఓన్లీ అంత లేడీస్ అంత ఫ్రీ, ఓన్లీ జెంట్స్కి మాత్రం టికెట్. మన ఆంధ్ర తెలంగాణలో ఉంది కదా ఒక స్కీమ్ ఏదో, సో సేమ్ అలాంటిది ఇక్కడ కూడా తమిళనాడులో. ఈజీగా 8:30 అయినా ఆశ్చర్యపోవాలే. అంతే. మార్నింగ్ 8కి బయలుదేరాం, 8కి వెళ్తాం రూమ్కి. అనుకున్న టైం అయింది చూడరా రే, 7:43 టైమా. ఇప్పుడు దిగాము, ఇంకా రూమ్కి పోలేదు. ఇంకో అరగంట ఈజీగా పట్టద్ది. ఇక్కడ నుంచి మన హోటల్ ఎంతసేపు అంటే చూద్దాం. ట్యాక్సీలో 6 minutes వస్తారు. 8:25 దిగుతాం రా రే. మరి ఇంత లేట్ అయిందిరా మరి అసలుకి నాయన. ఉంది బాగానే, 10 కిలోమీటర్ల దాకా ఉంది. బా అనుకున్న టైం అయింది కదరా, ఇంకా ఎక్కువ అయింది. ట్యాక్సీ ఎక్కేసి హోటల్కి వెళ్తూ ఉన్నాం మామ. టైం చూడండి 8:11 అనమాట. హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది మా బస్ స్టాండ్ నుంచి హోటల్కి వెళ్ళడానికి. వేరే దోలు తీరిపోయింది అనమాట. సో మనీ విషయం పక్కన పెడితే ఓపిక అయిపోయింది, ఓపిక నశించిపోయింది నిజంగా చెప్పాలి. మార్నింగ్ ఎప్పుడో 8కి బయలుదేరాము, ఇంకా కూడా వెళ్తున్నాను. 8 దాటిపోయింది. 8:19 మనం అనుకున్న దానికంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చాము హోటల్కి. అబ్బా నీట్గా క్లీన్ చేసి పెట్టేశారు. ఫస్ట్ అయితే కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత బయటికి వెళ్ళాలి. రిలాక్స్ అంటే ఫ్రెష్ అయిపోవాలన్నమాట, ఫుల్ చెమట. ఎన్నింటికి పోదాం? ఓకే. సో ఒకేసారి బయటికి వెళ్ళాక మామ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చలో. టైం చూడండి మామ, ఎగ్జాక్ట్గా 9:36 అవుతుంది. ఇప్పుడు వచ్చామన్నమాట బయటికి. సో రోడ్డు మీద కూర్చొని తినేస్తున్నాం ఈరోజు. ఏంటంటే చెప్పింది మనం బార్బిక్యూవా. రోజు చికెన్ ఉండాలి మనకి, 2 పూటలు. మళ్ళీ ఉదయం కూడా లేదు నాన్ వెజ్ తినేవాళ్ళం, ఆప్షన్ ఉండుంటే. టైం ఆల్మోస్ట్ 10 కావస్తుంది మామ. ఇప్పుడు తింటున్నాం అనమాట మనం చికెన్. హాఫ్ గ్రిల్ చెప్పుకున్నాము, ఒకటి క్వార్టర్. దీంట్లో క్వార్టర్ పెరి ఉంది, దీంట్లో పెప్పర్ క్వార్టర్ ఉంది అనమాట. సో చూద్దాం, ట్రై చేద్దాం. చూడడానికి అయితే టెంప్టింగ్గా ఉంది. మధ్యాహ్నం తినదానికంటే సూపర్గా ఉంది అసలుకి. అన్ని చిన్న చిన్న పీసెస్ ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ చేద్దాం.
కాలుతుందిరా హరి. ఇదా కాదు, బెల్ పేపర్లు. అదేలే క్యాప్సికము. కాదు రే, మామిడికాయ ఇది. పచ్చి మామిడికాయ, పండు మామిడికాయ. దానికి మసాలా వేసి చాలా బాగుంది కదా. సో చికెన్ ట్రై చేస్తాం. చాలా బాగుంది. అసలు మొక్కలు ఎంత సాఫ్ట్గా ఉంది. అదే లెగ్ పీసా, ఫ్రెష్ కదా. చిన్న సైజ్ డ్రమ్ స్టిక్ అనమాట. దీని డ్రమ్ స్టిక్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇది కూడా. లైట్గా మయోనీస్, డైటింగ్లో ఉన్నాం కాబట్టి. బాగుందని చిన్న గడపోయింది, అంత బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చాము మా రూమ్కి. ఇప్పటికే టైం వచ్చి నైట్ 10:30 అయింది అనమాట. సో ఈరోజు అయితే ఫుల్ కలిసిపోయాం అనమాట. వర్క్లో కాదు, ట్రావెలింగ్లో చాలా కలిసిపోయాం నిజం చెప్పాలంటే. సో మార్నింగ్ ట్రైన్, మళ్ళీ ఈవినింగ్ బస్సు వచ్చేసరికి 8:30 దాటిపోయింది రూమ్కి. సో ఈ వీడియో మాత్రం ఇంతటి దాపేస్తాను. అండ్ ఆల్సో ఎడిటింగ్ కూడా చేసుకోవడం పెండింగ్ ఉంది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. ఒకసారి అహ్మదాబాద్ నుంచి వస్తా ఉన్నా. భలే ఉందిరా ఈ పిల్ల. బొమ్మ ఉన్నట్టుంది. ఇరా ఓడు అన్న ఆడిపిస్తా ఉన్నాడు, నవ్వుకుంటా ఉంది పిల్ల. అప్పుడు తీసా, ఎంత తెల్ల ఉంది అహ్మదాబాద్. అదే నానిరా రే, నానిరా రే, నానిరా. దో ఎగిరిపోయాడ్రా. పని బాగుంది హరిబాబుది. బా Ella quiere farra, 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 farra. Ella quiere farra, farra, farra. Ella está soltera.